నమస్తే. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, పులివెందుల పులిబిడ్డ, తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరుగాంచిన ఆర్యు రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆర్యు రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. ఆర్యు రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా కనిపిస్తున్నాయి. సంవత్సర కాలం అవుతోంది, ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. అప్పుడే ఎలక్షన్స్కి రేపు మాపు ఉన్నాయా అన్న హీట్ కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సింహాచలంలో గోడ కూలినటువంటి ఘటన దగ్గరికి వెళ్ళారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల శాసనసభ్యులు. వారిని పరామర్శించిన తర్వాత ఏం మాట్లాడారో మనం చూసాం. పూర్తిగా ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 7 చనిపోయారు అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు దీన్ని? ఇతను ఒక అంటే ఇతను మనిషి అనాలో తెలియట్లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా ఎలాగో పనికిరాడిన ప్రజలు ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే 2019లో అతనికి అఖండమైన మెజారిటీ ఇచ్చి 2024 వరకు పాలించి ప్రజల్ని హింసించినా సరే 5 సంవత్సరాలు ఊపిబట్టి 2024లో తగిన శాస్తి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. 11 సీట్లు ఇచ్చి రాజకీయాలకు నువ్వు అనర్హుడివి, ఆఖరికి ప్రతిపక్షం కూడా హోదా లేకుండా ఇతనికి శాసనసభలో కేవలం ఒక శాసనసభ్యుడిగా కూర్చోబెట్టిన ప్రజలకి ఇతను 2019 నుంచి కానీ 2024 వరకు ఏం చేశాడు అనేది మనం క్లియర్గా చెప్పగలం. ఇతన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కానీ ముఖ్యమంత్రిని కానీ విమర్శించడానికి ఏ విధమైన నైతిక హక్కు ఉందని చెప్పి మీ ద్వారా మేము జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నాం. 2019 నుంచి 2024 వరకు నువ్వు చేసిన దుర్ఘటనలు లేకపోతే దుర్మార్గాలు కానీ నువ్వు మర్చిపోయావేమో కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇతను ఎక్కడ పెడితే అక్కడ పాదం పెడితే అక్కడ శవాలు లేవాల్సిందే. ముఖ్యమంత్రి కన్నా ముందు ఇతని యొక్క తండ్రి గారు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్రీస్తేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత శవ రాజకీయాలకి పెట్టింది పేరు. శవ రాజకీయాలు చేస్తున్న ఐకాన్ ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎదుగూరు సందింటి జగన్మోహన్ రెడ్డి అని మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే శవ రాజకీయాలు తండ్రి శవాన్న పక్కన పెట్టుకొని ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసి దురదృష్టకరంగా ఆయన ఈ యొక్క లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ యొక్క మానవత్వం కూడా మర్చిపోయి, కొడుకుగా మానవత్వం మర్చిపోయి నువ్వు శవ రాజకీయాలు మేము కళ్ళ ముందు మేము చూసాం. ఎందుకంటే మేము కూడా ఆ ప్రాంత వాస్తవ్యులు. నువ్వు ఏ విధమైన రాజకీయాలు చేసావు, ఎంత దుర్మార్గంగా రాజకీయాలు చేసావు, తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసావు అనేది కల్లారా ఆనాటి రాష్ట్ర ప్రజలు చూశారు, కల్లారా మేము కూడా చూసాం. సో దానికోసం మేము శవ రాజకీయాలకు ఐకాన్ అనే వ్యక్తిని ఈ ఎదుగూరు సందడి జగన్మోహన్ రెడ్డిని పెట్టాం. అలా ఇప్పుడు పడితే అప్పుడు శవ రాజకీయాల కోసం మాట్లాడి 2019 నుంచి 2024 వరకు ఈ చిలక ఈ పంజరం నుంచి ఎక్కడ బయటకు వచ్చిందండి? ఈ పాదం ఎక్కడ పడితే అక్కడ జరగలేదండి. దానికి ఉదాహరణలు మమ్మల్ని చెప్పమంటారండి? ముందు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా ద్వేషాలు లేవు, మాకు రాజకీయ కక్షలు లేవు. మాకు ఇక్కడ ఉండేది ప్రజల్ని అభివృద్ధి పరచాలి, ప్రజా సంక్షేమం కోసం ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. నువ్వు ఏ విమర్శ తీసినా సరే కూటమి ప్రభుత్వం స్వీకరిస్తుంది. కానీ ఆ విమర్శించే అవకాశం కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వదు. ఈ కూటమి ఎంచుకున్న ప్రజలు ఎవరన్న సంగతి ముందు జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుగా నువ్వు 2019 2024 వరకు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటనలు మేము చెప్తాం, దాన్ని నువ్వు సమాధానం చెప్పి అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విమర్శించు. ఫస్ట్గా మీ రాష్ట్ర ప్రజలకు నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం పెట్టిన తర్వాత నెల రోజుల్లోని ఈస్ట్ గోదావరిలో కుచ్చులూరు అనే ఒక ఊరిలో బోటు ప్రమాదం జరిగి 39 మంది మరణించారు. దానికి ఒక ముఖ్యమంత్రిగా నువ్వేమైనా బాధ్యత వహించావా? ఆనాటి టూరిజం మంత్రి ఏమైనా బాధ్యత వహించాడా? అలాగే ఒక కోవిడ్ ఒక సమయంలో ఆక్సిజన్ అందక పిల్లలు కూడా చనిపోయినారు, ఒక 10 మంది పిల్లలు చనిపోయినారు. దానికి ఏం సమాధానం చెప్తావు? అలాగే చాలా వరకు కూడా ఉన్నాయి, దానికి కూడా మీకు దానికి సమాధానం చెప్పమని చెప్పండి. అన్నమయ్య డ్యాంలో 37 మంది మృతి చెందారు, దానికి ఏం చెప్తావు? విశాఖ ఎల్జీ ఫార్మర్స్లో అంటే నీ యొక్క బినామీల ద్వారా ఆ యొక్క పాలిమర్స్లో బలవంతంగా నువ్వు డైరెక్టర్గా జాయిన్ చేసి మేము దానికి సమాధానం చెప్పు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ అంటే ఆధారాలతో సహా ఈ ప్రజల ముందు పెట్టింది. ఆనాడు ప్రభుత్వం ఎందుకు మాట్లాడలేదు? విశాఖ ఎల్జీ పాలిమర్స్లో 12 మంది చనిపోతే ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి హోదాలో. అలాగే రియో ఆసుపత్రిలో ఆక్సిజన్ అనగా 11 మంది చనిపోయినారు, అప్పుడే అడగపోయినావు. అలాగే విశాఖలో ఒక క్రేన్ కుప్పకూలిపోతే 11 మంది చనిపోయినారు, ఆ రోజు నువ్వు ఎందుకు మాట్లాడిన మాటలు ఈ రోజు ఎందుకు నోరొస్తా ఉంది నీకు? అలాగే రెండోది బెజవాడలో జరిగిన ఒక కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదంలో 10 మంది మృతి చెందిపోతే ప్రభుత్వం ఆ రోజైనా బాధ్యత తీసుకుందా? ప్రభుత్వ పరంగా ఏమైనా ప్రజలకు నువ్వు భరోసాని ఇవ్వగలిగావా? అలాగే మూడోది ఏలూరు జిల్లా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చెంది 6 మంది చనిపోయినారు. నీ యొక్క ధనదాహంతో కల్తీ మద్యాన్ని నమ్మి జంగారెడ్డిగూడెంలో
46 మంది చనిపోయినారు నీ యొక్క ధనదాహం వల్ల. నీ లిక్కర్ స్కామ్ ద్వారా నీ యొక్క నకిలీ మద్యాన్ని సరఫరా చేసే మొత్తం రాష్ట్రం అంతటా ఒక రక్త కొల్లేరులాగా మద్యాన్ని నువ్వు సప్లై చేస్తే ఆ ధనదాహానికి బలైపోయి నీ యొక్క స్వార్థానికి బలైపోయిన 46 కుటుంబాల పరిస్థితిని ఏనోడైనా సరే నువ్వు వెళ్ళి సమీక్షించావా? దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో పాములూరులో ఒక శానిటైజర్ తాగేసి 13 మంది చనిపోతే ఆనాటి ప్రభుత్వం ఎంత అపహాస్యం చేసింది అనేది నువ్వు మర్చిపోయామో కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇది ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజలు ఇష్టంగా ఇచ్చిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం కూడా అలాగే పనిచేస్తూ ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అధ్యక్షతన, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లీడర్షిప్లో ఈ ప్రభుత్వం ఏ దుర్ఘటన, ఒక దురదృష్టకర సంఘటన కూడా నువ్వు శవరాజకీయాలు ఉపయోగిస్తూ ఉన్నావే. ఈరోజు సింహాచలం కోసం నువ్వు పోయేసి ఒక దురదృష్టకరం జరిగింది. అది మరి గత ప్రభుత్వంలో గత పాలకులు 2019, 2024 వరకు చేసిన పాలనలో ఈ సింహాచలం కొండను కూడా మీరు దోచేద్దామని చెప్పి చూసినారు కదా. ఆనాడు ఒక ధర్మకర్తగా ఉండే అశోక్ గజపతిరాజు గారి కుటుంబాన్ని కూడా మీరు రోడ్డును పాలు చేసి ఆ కుటుంబంలో చిచ్చుపెట్టి ఎక్కడో ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ యొక్క ధర్మకర్తను చేసి ఆ ల్యాండ్లు కూడా కొట్టాలి, ఆ యొక్క భూములు కొట్టాలని కుట్రల కుతంత్రాలు మీవి కావా? ఈరోజు సింహాచలం మీద మీకు అంత ప్రేమ వచ్చిందా? మీకు అవకాశం ఇవ్వకుండానే దుర్ఘటన జరిగిన సెకండ్లోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి మంత్రులను కూడా ఆ యొక్క ప్లేసులో పంపించి జరిగిన సంఘటన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చనిపోయిన కుటుంబాలకి ముందు మేము ఉన్నామని భరోసానిస్తూ ప్రతి కుటుంబానికి ఎవరైతే ఆ యొక్క ప్రమాదంలో కాలం చేశారో ఆ వ్యక్తులకి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగిందా లేదా? అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి కేంద్ర ప్రభుత్వం తరపున కూడా సాయం చేయడం జరిగిందా లేదా? రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియాతో పాటు ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఒకరికి అవుట్సోర్సింగ్ మీద ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది కదా. ఒక దుర్ఘటన జరిగింది. పాయింట్ మీద జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అక్కడ బాధితులను పరామర్శించిన తర్వాత మాట్లాడారు. అదే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఉదాహరణ కూడా చెప్పారు ఆయన. ₹1 కోటి అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ బాధితులకి ఇచ్చాం, ఆ కుటుంబాలకు మేము ఇచ్చాం. కానీ ఇక్కడ 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మేము అధికారంలోకి మళ్ళీ వస్తాం, రిమైనింగ్ ఆ 75 lakhs మేము ఇస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి పని కూడా ఇదే కదండి. మీ కాలు ఎవరైనా సరే నాకు దెబ్బ తగిలిందనుకో 3 సంవత్సరాలు ఓపిక పట్టు, నువ్వు ఎటువంటి వైద్యం చేసుకోవద్దు, 3 సంవత్సరాల తర్వాత కానీ 4 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే అప్పుడు నేను నీకు వైద్యం చేపిస్తానని చెప్పాను. అంటే ఇతను చెప్పే మాట ఎలాగుంటుందంటే పేషెంట్ డెడ్ ఆపరేషన్ సక్సెస్ అనే మాదిరిగా ఉంటుంది. నీ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారంతో నువ్వు అధికారం చెలాయించి ఆ రోజు ఏమీ చేయలేని వ్యక్తివి ఈరోజు ఒక సంఘటన జరిగిపోతే నువ్వు చేసిందే కదా అప్పులు. నువ్వు చేసిన నీ పాలనలో ఒక రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినావు కదా. 3 ముక్కలాట్లాడినావు. ఏ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆదాయం సమకూర్చావో చెప్పు. ప్రసపాలు నువ్వు ₹1 కోటి ఇచ్చావా, 2 కోట్లు ఇచ్చావా అని. విశాఖలో పాలిమర్స్ ఏదైతే కంపెనీలో జరిగిందో అది మీ యొక్క దుర్మార్గమైన చర్యలతోనే కదా జరిగింది. ఆనాటి విశాఖ వాసులు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన స్వయం కృపరాధం వల్లే మా ప్రాణాలు, మా కుటుంబ సభ్యులు మేము కోల్పోయామని చెప్పి ఈనాటికి కూడా విశాఖపట్నం పత్రిక మీ మీడియా మిత్రులు వెళ్ళారు. అక్కడ ఆ యొక్క జరిగిన దుర్ఘటనలో జరిగిన వ్యక్తుల్ని మీరు అడగండి, చెప్తారు. ఏ ప్రజలు చెప్తారని? ఈరోజు నువ్వు నిజంగా ₹1 కోటి ఇచ్చగలిగితే విశాఖపట్నంలో నీకు ఎన్ని సీట్లు వచ్చినాయ్యా? నువ్వు దానికి సమాధానం చెప్పు. నువ్వు ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటా ఉన్నావు. నీ అధికారంలోకి వచ్చేస్తావు, ఇంకో 3 సంవత్సరాలు వచ్చేస్తావు, ఇంకో 4 సంవత్సరాలు వచ్చేస్తా అంటే నీకు అధికారం అనేది ఒక విలాసవంతమైంది. చూసాం కదా విశాఖపట్నం నువ్వు అధికారంలోకి ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా విలాసాలకు పోయేసి ఋషికొండని బోడుగొండ చేసి నువ్వు ఏ విధంగా ఒక విలాసవంతమైన భవనాలు కట్టావో ఇప్పటికీ కూడా ఆ భవనాలు ఏం చెయ్యాలో కూడా అధికార యంత్రాంగానికి తలకాయలు పట్టుకుంటున్నారంటే నువ్వు ఏ విధమైన విలాసవంతమైన జీవితాన్ని ఏ విధమైన విలాసవంతంగా నువ్వు గడిపావు అనే సంగతి రాష్ట్ర ప్రజలు మొత్తం అందరూ గమనించినారు కదా. ఇంక నువ్వు మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత అధికారం వస్తావని కలగనుకో. ఈరోజు అప్పట్లో మీరు గమనిస్తే కనుక 2014 ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి బోర్డు రాసి పెట్టుకున్నావు. పులివెందుల వాసులుగా మాకు తెలుసు ఆ విషయం. సరే, అదృష్టమో దురదృష్టమో నీ అదృష్టం, రాష్ట్ర ప్రజల దురదృష్టంతో నీకు అధికారం ఇస్తే 2019 నుంచి 2024 వరకు ఎంతటి దమనకాండ చేశావో, ఎంత దుర్మార్గాన్ని చేశావో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించుకున్నారు. అందుచేతనే నీకు దేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగలేదు, దేశంలో ఏ పార్టీకి జరగలేనంటి గుణపాఠం కానీ నీకు శాస్తి కానీ 2024లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చారన్న సంగతి నువ్వు మర్చిపోతావు. నీ యొక్క అధికారం దాహం కోసమే 2019 నుంచి 2024 వరకు ఉన్న ఈ యొక్క తాడేపల్లి ప్యాలెస్ చిలక ఎందుకు బయటకు రాలేదు? అప్పుడు పరదాలు కట్టుకుని ఎందుకు బయటకు పోయినావు?
ఈరోజు ఆ పంజరంలో ఉన్న చిలక ఈరోజు బయటకు వచ్చిందా? రాష్ట్రంలో ఏది జరిగినా చాలు, అంటే శవాల ముందు రాబందుల్లాగా రాబందులు ఎలాగైతే పడతాయో, ఈరోజు ఒక మనిషిని కోల్పోయి వాళ్ళ యొక్క కుటుంబాలు ఒక ఇబ్బందులు పడతా ఉంటే, ఈరోజు ఈ చిలక వచ్చి చిలక పలుకులు పలుకుతా ఉన్నా అంటే నువ్వు చిలక జోసిని చెప్పుకోవడానికి తప్ప ఏముండదు. మీరు అన్నారు ఇందాక సార్, వైసీపీ నాయకులు కానీ ఒకటి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ గుళ్ళ దగ్గర, ముఖ్యంగా పుణ్యక్షేత్రాల దగ్గర ఈ విధమైన దుర్ఘటనలు జరగటం పరిపాటిగా మారింది. ఎందుకంటే ఆయన ప్రచార ఆర్భాటం వల్ల 2015లోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది బలయ్యారు. తర్వాత తిరుమలలో మొన్న జరిగినటువంటి దుర్ఘటన కావచ్చు, అంతకుముందు విద్యుత్ షాక్తో తిరుమల క్యూ లైన్లో ఒంటిమిట్ట దగ్గర చనిపోయిన పరిస్థితుంది. అంటే హిందువుల దేవస్థానాల దగ్గర పూర్తిగా గాలి కుదిరేశారు, భద్రతని పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది. నిన్న కూలినటువంటి గోడను కూడా 4 రోజుల్లో కంప్లీట్ చేశారు, ఎలాంటి పిల్లర్స్ లేకుండా. ఈవో ఏమో అమెరికాలో ఉంటాడంట. ఏం కనిపిస్తుంది? ఇక్కడ మనకి తిరుమల తర్వాత ఈ సింహాచలం చంద్రోత్సవమే కదా అతిపెద్దది, లక్షలాది భక్తులు వస్తారని ఈ ప్రభుత్వానికి తెలియదా? ఎందుకంత నిర్లక్ష్యం అని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? వైసీపీ యొక్క ఉండే వ్యక్తులు అంటే ఆకలితో మాడిపోయే మాటలు, ఆకలితో ఉండే వ్యక్తులు ఏ విధంగా మాట్లాడతారంటే అందిన కాడికి దొరికిందే అని ప్రసాదం అనే టైప్లో మాట్లాడే అనే వ్యక్తులు మనం రోడ్డు మీద చూసాం. అలాంటి రోడ్ సైడ్ వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం ఈ రాష్ట్ర ప్రజల యొక్క దురదృష్టం, మా యొక్క దురదృష్టం అంతే. ఏంటంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతారు. హిందువుల కోసం మీరు మాట్లాడతారా? పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కొండల్ని ఎంత విధంగా మీరు అవమానించారో, అసహించుకున్నారో, అన్యమత ప్రచారం ఏ విధంగా చేశారనేది ప్రపంచం మర్చిపోయిందా? తెలుగు రాష్ట్ర ప్రజలు మర్చిపోయినారా? లేకపోతే దేశం మర్చిపోయిందా? జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మీ విధంగా అడుగుతూ ఉన్నాము. తిరుమలని ఎంత విధంగా మీరు అపహాస్యం చేసినారు? తిరుమల సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం, మన హిందువులకి కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ యొక్క స్వామిని ఎన్ని విధాలుగా అవమానించారు. వారికి పెట్టే తిరునామం కూడా, స్వామివారికి పెట్టే తిరునామాన్ని కూడా మీరు శిలువ రూపంలో పెట్టినారే. విచ్చల విడితనంగా అక్కడ మాంసాహారం కానివ్వండి, చేయకూడని పనులన్నీ కూడా అక్కడ మీ యొక్క అధికారంలో ఉన్నప్పుడు మీ యొక్క పార్టీ వ్యక్తులు కానివ్వండి ఏ విధంగా అమ్ముకున్నారో, ఏ విధంగా చలామణి చేశారని మనం చూసాము. టూరిస్ట్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఒక మహిళా మంత్రి, ఆ మంత్రి పేరు చెప్పడం కూడా మాకు కరెక్ట్ కాదు. ఆఖరిగా ఆ వీఐపీ బ్రేక్ టికెట్లు కూడా మీరు ఏ విధంగా దండుపాలెం బ్యాచ్ లాగా మీరు అనకూడదు, అంటే మీరు మోడర్న్ దండుపాలెం బ్యాచ్ అంటారు వీళ్ళందరినీ కూడా. ఈ దండుపాలెం బ్యాచ్ ఏ విధంగా తిరుమలని ఎంత దారుణంగా దోచుకున్నారనే సంగతి మర్చిపోతా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఈ 5 సంవత్సరాలు మీరు చేసింది, ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ మీరు విమర్శిస్తూ ఉన్నారా? ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక హిందువు, ఆయనకు ఒక మతం లేదు. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆయనకు ఒక మతం లేదు, ఆయన ఏ కులం వ్యక్తి కాదు. 5 కోట్ల మంది ప్రజలకి ఒక పెద్ద అన్నయ్యగా, ఒక కుటుంబానికి ఒక పెద్దగా ఉన్నారు. ఈరోజు హిందూ యొక్క ఎవరైతే ఏ మతాన్నైనా సరే, ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా మీరు మతాల వాడిగా మీరు విభజిస్తారు. మీ పార్టీ నైజమే అది. మీరు కులాలుగా విభజిస్తారు, మతాలుగా విభజిస్తారు, ప్రాంతాలుగా విభజిస్తారు, వర్గాలుగా, వర్ణాలుగా మీరు ఎప్పుడు విభజించి మీరు పాలించే గుణమే కదా, అది మీ రక్తంలోనే ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఏంటి? ప్రజాప్రభుత్వం. మీరు ప్రజలు మీకు విమర్శించి, అంటే ప్రజలు మిమ్మల్ని విసర్జించుకున్న మనుషులు మీరు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం. ప్రజలు ఏ మతవస్తుడైనా సరే, ఏ కులస్తుడైనా సరే, అది మసీదు కానివ్వండి, లేకపోతే చర్చ్ కానివ్వండి, దేవాలయాలు కానివ్వండి, ఏ దుర్ఘటన జరిగినా ప్రభుత్వ పెద్దగా ముందుండి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించి ప్రజలకి ఏది కావాలో, ప్రజలకి ఏది అవసరమో దాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ప్రజలకి ఒక ప్రభుత్వం సహాయం చేస్తుంటే మీ యొక్క ఆ కంటి విడుపు మీకు నచ్చట్లేదు. మీకు అంటే ప్రజలు ఇబ్బందితోనే పడాలి. మీరు ఏం చేసినా దాంట్లో విమర్శించడమే కావాలండి. ఒక ఇంటి పెద్దను కోల్పోయి మనం చూసాం, జరిగింది దుర్ఘటమైన సంఘటన అది. ఆ రోజు మీరు నిజంగా గనక ఆ గత పాలకులు కనుక కరెక్ట్గా ఉంటే కనుక సింహాచలం ఈ విధంగా ఉండేదా? మీరు దానికి సమాధానం చెప్పండి. మరి గత 5 సంవత్సరాలు మీరు గడ్డి కాశారా జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే వైసీపీలో ఉండే వ్యక్తులు కానీ? ఏం దానికి సమాధానం చెప్తారు? మీరు చందనోత్సవం కొంతమంది లక్షల మంది వస్తారు, తిరుమలలో కొంతమంది లక్షల మంది వస్తారు. కొన్ని మానవ తప్పిదాలు ఉంటాయి, ప్రభుత్వ తప్పిదాలు కాదు. ఈ యొక్క ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కాదు. గత చరిత్ర తీయండి, చంద్రబాబు నాయుడు గారి చరిత్ర తీయండి. మీరు ఆకాశం మీద ఉమ్మేసి ఎగిరి ఉమ్మేస్తారంటే అది తిరిగి మీ మీదే పడతా ఉంటుంది. ఆయన ట్రాక్ రికార్డు ముందు మీ చెత్తవాగుడు ఎంత? ఈరోజు మీరు 5 సంవత్సరాలు కేవలం ఒక మాజీ ముఖ్యమంత్రి మీరు. ఆయన ట్రాక్ రికార్డు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి ఘనత ఆయనకుంది. ఆయన గ్లోబల్ లీడర్.
ఆయనకా మీరు పాఠాలు చెప్పేది? ఆయనకా ముఖ్యమంత్రి ఎలాగ ఉండేదని మీరు చెప్పడానికి? మాకు పదవుల మీద మాకు ముఖ్యం కాదు. మేము అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటాము. 2019, 2024 గడిచిన 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీని ఏ విధంగా శారీరక, మానసిక బాధ వల్ల చేశారనేది మీరందరూ మర్చిపోతున్నారా? ఈ ప్రజలైతే మర్చిపోలేదు కదా. అయినా సరే అన్ని యొక్క దాడులు కానివ్వండి, అన్నిటిని మేము ఓర్చుకుంటూ శాంతియుతంగానే మేము పోరాడాం కదా ఈ ప్రజల పక్షాన. ప్రజల పక్షాన పోరాడాం కాబట్టి ఈరోజు 2024లో మాకు అత్యంత మెజారిటీ ఇచ్చినారు. ఈరోజు ఆ మెజారిటీ వీళ్ళకి కనువిప్పు దొరకట్లేదు కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రజలను అభివృద్ధి పరుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజలు అభివృద్ధి పరిస్తే వీళ్ళకి మనుగడ ఉండదు కదా. మళ్ళీ దోచుకోవాలి, మళ్ళీ దాచుకోవాలి. నీ చరిత్ర అది కదా. దోచుకోవడం, దాచుకోవడం, దిగమింగడం. దానివల్ల ఏం చేస్తావు నువ్వు? ఆ యొక్క దిగమింగుడుతనంతో నీ యొక్క కుళ్ళు కుతంత్రాలతో ప్రజల్లోకి వచ్చేసి ఆ యొక్క ఇష్యూ జరిగింది, ఈ యొక్క ఇష్యూ జరిగిందని ప్రజల్లో కూడా సమన్వయాన్ని పరుస్తుంది ప్రభుత్వం. ఏ ఒక్క కార్యక్రమం వచ్చినా సరే ఈరోజు ప్రజల యొక్క తిరుమలలో జరిగిన విషయం కానివ్వండి, సింహాచలంలో జరిగిన విషయం కానివ్వండి, ఎంతమంది అంచనా వస్తారు, ఎంతమంది వస్తారో దానికి సంబంధించిన కట్టుదిన భద్రతలు కానివ్వండి, ఆహార సదుపాయాలు కానివ్వండి, వైద్య సదుపాయాలు కానివ్వండి, దానికి సంబంధించిన అధికార యంత్రాంగాన్ని మంత్రితో సహా, ఆ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి గారితో, దేవాదాయ శాఖ మంత్రి గారితో సహా డిపార్ట్మెంట్ అన్నింటిలో కూడా సమయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు ఒక విధంగా నడిపిస్తూ ఉంటే కొన్ని దుర్ఘటనలు జరిగినాయి. అది ఈ యొక్క బాధాకరం. దాన్ని కూడా నువ్వు రాజకీయం చేసి నువ్వు ఈ విధంగా చేస్తామనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు క్షమించరు. తెలుగుదేశం పార్టీ తరపున కానివ్వండి, కూటమి ప్రభుత్వం తరపున కానివ్వండి, మేము పూర్తిగా సిద్ధంగా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పడానికి కానీ, రాష్ట్ర ప్రజలను కాపాడడానికి కానీ, రాష్ట్ర ప్రజల భద్రత విషయంలో. ఈరోజు నీ తాటాక చెప్పులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ, కూటమి పార్టీలు కానీ ఏది కూడా భయపడే పరిస్థితి లేదు. నీ మనుగడ ఎప్పుడో కనుమరుగైపోయింది. ఆ కనుమరుగైపోయిన వ్యక్తువు కాబట్టే ఈరోజు మా మీద విమర్శిస్తూ ఉన్నా. నేను ఇంకా బతికే ఉన్నా, నేను ఇంకా మా పార్టీ ఉందని. నీ ఇంట్లోనే స్వపక్షం లేదు, నువ్వు విపక్షం కోసం మాట్లాడుతూ ఉండవు. ముందు నీ ఇంట గెలిచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడు. గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన దుర్మార్గాన్ని నేను ఎందుకు చేశాను ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పిన తర్వాత అప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి కరెక్ట్గా ఉంటుంది. మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. చూద్దాం ఆర్యరెడ్డి గారు, ఈ ఘటనకు సంబంధించి ప్రజలకి వాస్తవాలు గ్రహిస్తున్నారు, ఎవరిది తప్పిదం కనిపిస్తుంది, దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆల్రెడీ విచారిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ దుర్ఘటన జరిగిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్ష వేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కానీ, న్యాయపరంగా కానీ శిక్ష ఖచ్చితంగా అమలు అవుతుంది. దాంట్లో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. దుర్ఘటన జరిగిన ఇమ్మీడియట్లుగానే దానికి సంబంధించిన నిపుణుల కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ఆల్రెడీ విచారణ మొదలవుతూ ఉంది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండే ఒక విశ్వాసం కానీ, భరోసా కానీ. కాబట్టి ఇలాంటి వ్యక్తులు మాట్లాడేంత మాత్రాన ప్రభుత్వానికి వచ్చేది ఏమీ లేదు. ప్రజలు కూడా ఈ ప్రభుత్వానికి సహకరిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉంది. దీని వెనకాతలు ఎవరైనా ఉన్నా అది పార్టీలకు సంబంధం లేదు, ప్రాంతాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు. ఎవరైతే దీని వెనకాతల దురుద్దేశంతో ఏమైనా దుర్దశలు చేసి ఉంటే కనుక ఖచ్చితంగా భారత శిక్షాంశం ప్రకారం శిక్ష అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆర్యరెడ్డి గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.